ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్టీపీసీ రెండో దశకు పచ్చజెండా నిర్మాణం కోసం సంప్రదింపులు జరపాలి, అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచాలి అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక మణిపూర్ ఘటనలో ఓ క్రైస్తవురాలుగా జీర్ణించుకోలేకపోతున్నా అక్కడ 2000 చర్చిల ధ్వంసం, నిరాశ్రయులుగా 60,000 మంది నాడే కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలనుకున్నా అని షర్మిల చెప్పింది. మణిపూర్లో జరిగిన ఘటనకు సంబంధించి నన్ను నిజంగా కలిచివేసింది. అక్కడ 60,000 మంది నిరాశ్రయులు అయిపోయారు, సుమారుగా 2000 చర్చిలు ధ్వంసమైనాయని చెప్పి షర్మిల తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది మణిపూర్ ఘటన విషయంలో. ఇక ఇప్పటికీ మన షర్మిల చేరిక గురించి మాట్లాడుకున్నాం. ఇక ఖమ్మం నుంచి సోనియా, తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ సరేనన్న సోనియా. రాష్ట్ర నేతలకు సమాచారం, ఆమె తరపున రేవంత్ బట్టి నామినేషన్. తెలంగాణ కర్ణాటకలో సోనియా ప్రభావం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చే వ్యూహం. ఇక 2 రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం అంచనా. సోనియాతో రాష్ట్రంలో బహిరంగ సభ. ఇక ఖమ్మం బరిలో సోనియా గాంధీ ఉండబోతున్నట్టు. ఇక్కడ ఖమ్మం బరిలో కనుక ఉంటే తెలుగు రాష్ట్రాలు ఇటు సుమారుగా వీళ్ళ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. సో దీంట్లో -1, ఎందుకంటే ఎట్లా కూడా హైదరాబాద్ సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ తీసుకుంటారు 16 స్థానాలు. ఈ 16 స్థానాల్లో కనీసం 13 నుంచి 14 స్థానాలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. సో దీంతో పాటుగా కర్ణాటకలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కర్ణాటకలో కూడా ఇదే రకమైన ఫలితాలు కనుక వచ్చి ఉన్నట్టయితే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వం అంటే ఇండియా కూటమితో భాగంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు. ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ అయితే ఉందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రధాని అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఎలాగైనా 14 నుంచి 13 స్థానాలతో పాటుగా కర్ణాటకలో అత్యధిక స్థానాలు కనుక గెలుచుకోగలిగినట్టయితే, ఎందుకంటే సిపిఐ పూర్తి మద్దతు ఉన్నది కాబట్టి కేరళలో కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇండియా కూటమి. ఆ తర్వాత ముఖ్యంగా దక్షిణ భారతదేశం విషయానికి వస్తే కనుక కర్ణాటకలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నది, తెలంగాణలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నది. ఆ తర్వాత సంబంధించిన కేరళ చూస్తే వీళ్ళకు సంబంధించి మద్దతు ఇచ్చే ప్రభుత్వం ఉన్నది, తమిళనాడులో వీళ్ళకి మద్దతు ఇచ్చే ప్రభుత్వం ఉన్నది. అంటే సుమారుగా ఈ సౌత్ ఇండియా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఫేవర్ ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక ఒకే ఒకటి కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఇవన్నీ కూడా ఇప్పటికే వీళ్ళకి కైవసం అయిపోయినాయి. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే మన పక్కన మహారాష్ట్రలో కూడా శివసేన విభజితం ఏదైతే షేక్నాథ్ షిండే విభజించిన శివసేనతో పాటుగా మహారాష్ట్రలో బీజేపీ కూటమి అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్నది. ఇక ఎన్సీపీ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. దీంతో పాటుగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా కాంగ్రెస్ ఇండియా కూటమికి భాగస్వామిగా ఉన్నది. సో ఈ రకంగా ఎటు చూసుకున్నా కూడా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ, తర్వాత జార్ఖండ్లో హేమంత్ సోరెన్, వీళ్ళందరూ బీహార్లో నితీష్ కుమార్, వీళ్ళందరి మద్దతు ఉన్నది కాబట్టి అత్యధిక సంఖ్యలో టార్గెట్లు విధించుకొని ఆ టార్గెట్ కనుక రీచ్ అయ్యేటట్టయితే డెఫినెట్గా ముఖ్యంగా సౌత్ ఇండియా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ, తమిళనాడులో అందరూ కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రీజియన్లో అత్యధిక సంఖ్యలో కనుక ఇండియా కూటమి కనుక భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా గెలుపొందినట్టయితే ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు, బీజేపీని పక్కన పెట్టొచ్చిన ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అందులో భాగంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏకంగా సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్లో అంటే ఉత్తర భారతదేశంలో పోటీ చేస్తుంది. సో దక్షిణ భారతదేశం కనుక వచ్చినట్టయితే తమిళనాడులో, కేరళలో అవకాశం లేదు. అట్లా కూడా ఇప్పటికే కేరళ నుంచి ఎంపీగా రాహుల్ గాంధీ ఉన్నారు. తర్వాత తమిళనాడులో పెద్దగా ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రియారిటీ లేదు. సో ఇక పక్కన కర్ణాటక ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటైంది కావచ్చు. కర్ణాటక కాకుండా కొత్తగా ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో తెలంగాణలో కనుక తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పేరుంది కాబట్టి తెలంగాణ నుంచి కనుక సోనియా గాంధీ బరిలో నిలిపితే ఇక్కడ దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతమైనటువంటి కర్ణాటక, తెలంగాణలో ప్రభావం ఉంటుంది కాబట్టి సోనియా గాంధీని దక్షిణ భారతదేశం వైపు తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. సో అందులో భాగంగానే ఖమ్మం నుంచి పోటీ చేసే విధంగా. సో ఖమ్మంలో పోటీ చేస్తే డెఫినెట్గా అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా, ఎందుకంటే ఖమ్మం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కనసన్నలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచారు. దీంతో పాటుగా అక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. అటు బట్టి కావచ్చు, లేకుంటే తుమ్మల కావచ్చు, లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ముగ్గురు కూడా చాలా కీలకమైన వ్యక్తుల నేపథ్యంలో ఈ పార్టీ సోనియా గాంధీ గారిని ఖమ్మం నుంచి బరిలో నిలిపితే ఇటు పార్లమెంట్కి వెళ్ళే అవకాశం, దీనికి తోడు దక్షిణ భారతదేశంలో తన ప్రభావం ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో నేరుగా తానే పోటీ చేస్తే ప్రజలు కూడా అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ వైపు మద్దతు ఉంటారనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కోసం ప్లాన్ చేస్తుంది. ఇక ఈ నెల 15 నుంచి వీళ్ళు కూడా 8 తారీఖు నుంచి 12 తారీఖు వరకు సుమారుగా 5 రోజుల పాటుగా పార్లమెంటరీ స్థాయి సమావేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని నియోజకవర్గాలు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు 8 నుంచి 12 తేదీల వరకు. ఆ తర్వాత 15 నుంచి వాళ్ళు ప్రత్యేకంగా వార్ రూమ్ క్రియేట్ చేసి అప్పటికే వాళ్ళ పనులు ప్రారంభించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇక పెద్ద ఎత్తున ఈసారి టార్గెట్తోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. ఇక నిన్న అమిత్ షాతోని రేవంత్ రెడ్డి భేటీ,